సురేంద్ర కూడా అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనిలో తల్లి పాత్ర ఎంత, ఎందుకంటే నవమాసాలు కని మోసి పెంచిన తల్లి గురించి వీఆర్ నాట్ హియర్ టు డిసైడ్. తల్లి బాధపడుతుందా లేదని మేము చెప్పడం కాదు. ఒకసారి స్వయంగా మీరే చూడండి ఆ తల్లి ఏం మాట్లాడిందో, ఆ తల్లి మాటల్లో మీరే వినే ప్రయత్నించండి. వేరే ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టు వచ్చాయి పిల్ల మీద? ఆ గాయాలు కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారు. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళు. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది. మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా? అన్నానా? చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా? ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని నిరూపించారు. రైట్ నందు, ఇవి తల్లి మాట్లాడిన మాటలు. ఎప్పుడైతే సురేంద్ర పేరు తెర మీదకి వచ్చిందో, పోలీసులు సురేంద్రపై అనుమానం వ్యక్తం చేశారో, అప్పుడు ఆ అమ్మాయి తల్లి మాట్లాడిన మాటలు ఏమంటాం? తను అక్కడ ఒక కూతురుకి నిజంగా తప్పు చేసింది అని అంటే మేము ఇంట్లో చెప్పుకునే వాళ్ళం, మనం ఇక్కడ ఒక అండర్లైన్ చేసుకోవాలి దీన్ని, ఇంట్లోనే చెప్పుకునే వాళ్ళం, ఇలా బయట చేయము. సో ఇంట్లో చంపుకునే వాళ్ళం లేదా ఇంట్లో చెప్పే వాళ్ళం చంపడం మా ఉద్దేశం ఇంట్లోనే చేసుకుంటాం, బయటికి వెళ్ళి అలా వివస్త్రం చేసి ప్రపంచం ముందు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తాను, చాలా క్లియర్ గా స్ట్రెస్ చేసి చెప్తాను. మాట ఏంటంటే సురేంద్ర చంపే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక అన్న ఎక్కడైనా ఒక చెల్లెల్ని ఇంత దారుణంగా హతమారుస్తాడా అంటుంది. చంపుతామనే మాటను ఇంట్లోనే చంపే వాళ్ళం అనేటువంటి మాటను చెప్పింది, సురేంద్ర కాదు అంటోంది. ఈ మాట ఎలా డిఫైన్ చేయాలి? యాజ్ ఏ ఒక వ్యూయర్ గా మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తల్లి మాటల్లో మీకేమర్థమైంది? ఆ తల్లి బాధపడుతోందా తన కూతురు ఈరోజు మరణించినందుకు? ఆ తల్లి తన దుఃఖాన్ని వ్యక్తం చేస్తోందా? ఆ తల్లి ప్రమేయం లేకుండానే జరిగిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు కామెంట్ చేయండి. ఆ తల్లి పాత్ర ఎంతలా ఉంటుందని. ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సహజంగా ఒక అన్న తల్లి, ఒక కేసు, ఒక యువతి చనిపోయింది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి మీద అన్న మీద సహజంగా ఎవరికైనా సరే ఏమేస్తుంది? జాలేస్తుంది. అయ్యో పాపం వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో అనుకుంటారు. కానీ అనుమానాలు ఎందుకు వచ్చాయి? అనుమానాలు కేవలం పోలీసులకే వచ్చాయా? లేదు, బయట కూడా ఇవే అనుమానాలు వచ్చాయి. ఆ ఊర్లో చాలా మంది అటువైపే వెళ్ళి చూపించారు. మొదటి నుంచి కూడా లోకేష్ కంటే కూడా సురేంద్ర మీద లేదంటే యువతి తల్లి మీద ఎందుకు అనుమానాలు వచ్చాయి? ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారన్న విషయం కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కాదు, బయట కూడా చాలా మందికి ఆ డౌట్ ఎందుకు ఉంది అంటే ఇంకేదైనా బలమైన కారణం ఉందా ఇక్కడ అనేది కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అంటే వాళ్ళ లోకేష్ కుటుంబంతో, లోకేష్తో చాలాసార్లు గొడవలు అయినాయి అంటున్నారు. సో ఆ గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతుంటే వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు, కాదని చెప్పలేము. కానీ తన కూతుర్ని ఇంత దారుణంగా ఒక తల్లి ఇలా ప్లాన్ చేసి చేయగలిగేంత కఠినమైనటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? ఒక అన్నగా చెప్పుకునే వ్యక్తి దగ్గరుండి ఇలాంటి దారుణానికి ఎలా ఒడిగట్టగలిగాడు? అక్కడ ఆ ఇష్యూలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో, ఈ మర్డర్ కేసులో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు అందరూ తెలిసిన వాళ్ళే, రిలేటివ్సే, దగ్గర ఒకళ్ళకి ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్ళే, రోజు అన్న చెల్లి అనుకుంటూ పిలుచుకునే వాళ్ళే. సో ఇంత కర్కశంగా చంపగలిగారంటే ఎందుకు? అంటే బలమైన మోటివ్ ఏదో ఒకటి ఉండాలిగా. అది కేవలం లోకేష్ కుటుంబ సభ్యులతో జరిగిన గొడవేనా, మా మాట వినట్లేదన్న ఒకే ఒక వాదన, ఇంకే ఇంటర్నల్గా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇలా చాలా అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. దీని గురించి ఇంకా పోలీసుల దగ్గర చాలా సమాచారం ఉంది. మనకి తెలుస్తున్నటువంటి డీటెయిల్స్
అంటే ఇప్పటికి బయటకు వచ్చినటువంటి సమాచారం కంటే ఇంకా బలమైన కారణాలు ఏవో ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా అంటే ఈ విషయం పైన పూర్తిగా సమాచారం చెప్తారు. మేబీ ఈ రోజు ఈవినింగ్ రేపటికి క్లారిటీ ఇచ్చే అవకాశం. అయితే ఈ కుటుంబం పైన ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా తెలుస్తున్నారు, నిఘా పెట్టారు వాళ్ళపైన కూడా. సురేంద్ర కానివ్వండి, అసలు ఈ తల్లి పైన అందరిపై నిఘా కొనసాగుతోంది. ఇంట్రెస్టింగ్ గా మన ఆర్టీవీ రిపోర్టర్స్ కూడా రంగంలోకి దిగిపోయి అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న సమయంలో చాలా విస్తుపోయే విషయాలు అక్కడి గ్రామస్తుల నుంచి, అక్కడి గ్రామ ప్రజల నుంచి, వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి తెలుస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఈరోజు జరిగి ఉంటుంది. ఇంతలా బిగ్గెస్ట్ రెక్కి నిర్వహించి తన సొంత కూతురు 9 మాసాలు మోసి కని పెంచి ఆ అన్న ఇప్పుడు బ్రహ్మయ్య కూడా ఏదో ఒక రోజు ఆ చెల్లిని చేయి పట్టుకొని నడిపిస్తూ స్కూల్ తీసుకెళ్లిన రోజే కదా. ఆయన తన వైపుగా తన చెల్లెల్ని కాపాడుకోవాలని చెప్పి రక్షించుకున్న అబ్బాయే కదా. ఆ చెల్లితో రాఖీ కట్టించుకొని ఉంటాడు కదా. రైట్. సో తన చేతిలో మోస్తూ ఆమె ఏడుస్తుంటే, అమ్మేదో పని చేస్తుంటే ఏడుస్తూ పట్టుకొని కూర్చొని చెల్లిని ఆడించిన వ్యక్తే కదా. అంతలా దుర్మార్గంగా ప్రవర్తించడం గల కారణం ఏమై ఉంటుంది? ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏదో ఉంది. అది కేవలం లోకేష్ అంశమైనా ఇంకేదైనా ఉందా? కేవలం పరువు అంటే లోకేష్ ఒక జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. సో లోకేష్ ని ప్రేమించి ఇలా బయట తిరగడం మూలంగా మా పరువు పోతుందని భావించే వరకే మాత్రమే ఉందా? డెఫినెట్ గా అక్కడి వరకే ఉంటే ఎందుకు వివస్త్రంగా చేసి ఇంత దారుణాతి దారుణంగా హతమారుస్తారు? ఖచ్చితంగా మనోజ్, సహజంగా అంత బలమైన దెబ్బలు కొట్టేటప్పుడు అలాంటి ఒక పరిస్థితుల్లో సహజంగా ఇంకెవరైనా ఆ పని చేస్తే ఆ యూత్కి పెయిన్ ఉండేదేమో, నొప్పి, శారీరకంగా చాలా భయంకరమైన నొప్పి, లోపల కిడ్నీలు డ్యామేజ్ అయ్యేంత నొప్పి, లివర్ డ్యామేజ్ కమిలిపోయేంత నొప్పి. ఒక్క విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, బయట ఇంకెవరైనా వ్యక్తులు దొంగతనం చేస్తేనో, లేదంటేనేమో తనని తీసుకెళ్లి ఏదన్నా బలాత్కారం చేయబోతేనో, లేదంటే ఇంకేదన్నా కారణంతో తన మీద అలాంటి ప్రయత్నం చేస్తే తనకి పెయిన్ ఉండేది. కానీ ఖచ్చితంగా వీళ్ళ చేతుల్లో అలాంటి పరిస్థితుల్లో తను ఖచ్చితంగా కేవలం ఫిజికల్గా వచ్చే పెయిన్ కాదు, మానసికంగా ఎంత కృంగి ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే సొంత బావలో, అన్నలో, బాబాయ్లో వచ్చి తన మీద అంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటే తను మానసికంగా ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో కదా. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ పెయిన్. అంటే లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, మనకు బాడీ అంతా దెబ్బలు తగిలి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. కానీ సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి ఒక ఘాతుకాన్ని కొడిగట్టి తనను వివస్త్రం చేసో తన ఒంటి మీద ఇంత బలమైన దెబ్బలు కొడుతుంటే చిన్నప్పటి నుంచి అన్న, బాబాయ్ అని పిలిచినటువంటి కుటుంబ సభ్యులే, అది కదా అసలైన నొప్పి. చావు కంటే భయంకరమైన నొప్పి కదా అది మనోజ్. అంటే ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆలోచించాలి. ఎంత దారుణంగానంటే తను డెఫినెట్ గా అక్కడైతే దాడి చేసేవాళ్ళు కాదు. మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఒకసారి ఆ మైనర్ బాలిక తండ్రి కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు తల్లి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మీరు మళ్ళీ ఆ తండ్రి మాట కూడా వినండి. ఆ తండ్రి ఏం మాట్లాడాడో చూడండి. మీ కామెంట్స్ నేను చదువుతాను, మీ కామెంట్స్, బికాజ్ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందంటే ఇక్కడ అన్ని వేళ్ళు కూడా కుటుంబం వైపే చూపిస్తూ ఉన్నాయి. మీ అనుమానాలన్నీ కూడా కుటుంబం వైపుగానే ఉన్నాయి. బ్రహ్మయ్య, కొండయ్య ఆల్రెడీ వాళ్ళ కన్ఫెషన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా సమాచారం అంతోంది, వాళ్ళు దాదాపుగా ఒప్పుకున్నట్టుగానే తెలుస్తోంది. కాబట్టి ఆ కుటుంబంలో తల్లి పాత్ర ఎంత, తండ్రి పాత్ర ఎంత అనేటువంటి అనుమానాలు సాగుతున్న నేపథ్యంలో మీరు వాళ్ళ మాటలు విని మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఒకసారి తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ, ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజ్లు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను ఆడిపోవాలనే పోతా, డిఐజీ కాడికైనా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవడం బట్టే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా. నాతో ఇంట్రెస్టింగ్ వాళ్ళ క్వశ్చన్ కూడా ఒకసారి మనం కేవలం ఆ మైనర్ బాలిక తండ్రి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఆయన ఏం చెప్తున్నాడు? మేము చేయనటువంటి తప్పుని మేమే చేశామని కరాకచ్చిగా అందరూ చెప్తూ ఉన్నారు, నేను సురేంద్ర చేశామని చెప్తూ ఉన్నారని చెప్పి ఆ తండ్రి చెప్తున్నాడు. మరి కాదు అనడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నాను, ఇలా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఏం చేయట్లేదే. సో పోలీసులు అఫీషియల్ గా వీళ్ళని అనౌన్స్ చేయడం లేదు. అంటే నాకు ఇంకొక డౌట్ మనోజ్, తల్లికి తెలిసి ఇది జరిగింది అంటున్నారు, బట్ తండ్రికి కూడా తెలిసి జరిగింది అంటారా? నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. తల్లికి తెలిసే ఇది జరిగింది, మొదటి నుంచి తల్లి విషయంలో వీళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ తండ్రి గురించి పెద్దగా ఎప్పుడు బయటికి రాలేదు.